దేశం కోసం సరిహద్దుల్లో ప్రాణాలకు తెగించి కాపలా కాస్తుంటే సొంత గ్రామంలో ఉన్న తన కుటుంబాన్ని మాత్రం రక్షించుకోలేకపోతున్నానని ఏపీకి చెందిన ఓ జవాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దేశం కోసం ఇంత కష్టపడుతున్న తనలాంటి ఓ జవాన్ కుటుంబానికే రక్షణ లేకపోవడం సిగ్గుచేటంటూ తన బాధ వెళ్ళగక్కాడు. ఇందుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ నుంచి ఓ సెల్ఫీ వీడియోను విడుదల చేశాడు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డి నరసింహమూర్తి. నేను బీఎస్ఎఫ్ సోల్జర్గా జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వహిస్తున్నాను. మాది ఉదుగూరు విలేజ్, అలుకూర్ పోస్ట్, అమరాపురం మండలం, శ్రీ సత్యసాయి డిస్టిక్. నా భార్య వాళ్ళ నాన్నది వేరే వాళ్ళు నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ కె శివరాం నాగరాజ్ ఫీల్డ్ అసిస్టెంట్ అనే అతను మా భూమిని కబ్జా చేసినారు. దేశం కోసం కాపలా కాస్తా ఉంటే మా ఫ్యామిలీని మనం రక్షించుకోలేకపోతున్నాము. ఎందుకంటే మా ఫ్యామిలీకి రక్షణ లేకుండా అయిపోయింది. నేను ఒక సోల్జర్ అని చెప్తున్నాను. నాకు ఇది సిగ్గుచేటు. ఎందుకంటే మా ఫ్యామిలీని రక్షించుకోలేకపోతున్నాను. కనీసం 3-4 ఇయర్స్ నుంచి నాకు ఇది ఇబ్బందిగానే ఉంది. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా కానీ ఏం ప్రయోజనం లేకుండా పోయింది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా మడకశీర మండలం హుదుగూరు గ్రామానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ నరసింహమూర్తి తన కుటుంబానికి చెందిన భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని వీడియో విడుదల చేశాడు. తన భార్య, తల్లిదండ్రుల బాధ్యత కూడా పూర్తిగా తానే చూసుకుంటున్నానని తెలిపిన నరసింహమూర్తి తన మామకు చెందిన భూమిని ఫీల్డ్ అసిస్టెంట్ కబ్జా చేశాడని ఆరోపించారు. పొలం పనులు చేసేందుకు తన తల్లి, అత్త వెళ్తే వారిపైన దాడికి తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జవాన్ నరసింహమూర్తి ఆవేదనను మీరు ఓసారి వినండి. నా భార్య వాళ్ళ నాన్నది, మా నాన్న ముసలోళ్ళు, వాళ్ళ కొడుకులు లేరు. మొత్తం బాగోగులు చూసుకునేదంతా నేనే. ఎన్నిసార్లు పోలీస్ వ్యవస్థ చుట్టూ రెవెన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగినా ఏమీ ప్రయోజనం లేకుండా పోయింది. మనం సంవత్సరానికి ఒకసారి వస్తూ ఉంటాము. సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాము, పోతూ ఉంటాము. లోకల్లో మనకి ఎవరు న్యాయం చేయరు. మన లోకల్లో ఎవరు రెస్పాన్స్ కూడా ఇయ్యరు. వీడు వస్తాడు, పోతాడు, వీంతో సంబంధం లేదని విధంగా మాట్లాడతారు. పొలంలో పోతే మా అమ్మని, మా అత్తని కొట్టేది, రాయితో కొట్టడానికి, గొడ్డలతో నరకడానికి వస్తాడు. మా నాన్నకి, మా అమ్మకి, మా అత్తకి వెనక ముందర ఎవరు లేరు. పోతే వాళ్ళిద్దరు పొలంలో పోతే, సాగు చేయడానికి పోతే పొలంలో అడుగు కూడా పెట్టనివాడు. వంత డాక్యుమెంట్ ఒకటి కూడా లేదు. మనతో కోర్టు నుండి అయ్యిండేది జడ్జి కాపీ, పోలీస్ ప్రొటెక్షన్, ఇంజెక్షన్ ఆర్డర్, అడంగాలు, పాస్ పుస్తకం, 1B డి ఫారం పట్ట, మొత్తం అంతా మా మామ పేరు మీదుగానే ఉంది. దయచేసి మంత్రి లోకేష్ సార్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ దయచేసి ఈ వీడియోకి స్పందించి తగిన విధంగా స్పందించి న్యాయం చేకూరుస్తారని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అందరికీ చెప్పేది విన్నపం ఒకటే. ఎందుకంటే ఈ వీడియోని మంత్రి లోకేష్ సార్ గారికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారికి చేకూర్చేలా అందరూ ప్రతి ఒక్కరు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్, జై భారత్. చూశారుగా, వాళ్ళు ప్రాణాలకు తెగించి దేశాన్ని రక్షించేందుకు బార్డర్లో కష్టపడుతుంటే వాళ్ళ కుటుంబాలకు, వారి భూములకు రక్షణ లేకపోవడం నిజంగానే శోచనీయం. ఇప్పటికే పలువురు జవాన్లు తమ ఆవేదనలను వీడియోల రూపంలో ప్రభుత్వాలకు పంపించారు. ఇప్పుడు మరో జవాన్ నరసింహమూర్తి కూడా వీడియో విడుదల చేయటం గమనార్హం. మరి నరసింహమూర్తి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకుని న్యాయం చేస్తుందా లేదా అనేది చూడాలి మరి.